హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. ముందుగా అందరికీ నమస్కారాలు. నేటి ప్రపంచంలో వచ్చిన కథనాన్ని చూసి కొందరు మనసున్న మహానుభావులు ఈమెను ఆర్థికంగా సాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక వారం రోజుల క్రితం ఈమె అనారోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చూసి నన్ను కాపాడండి అనే ఒక టైటిల్తో వీడియో చేసి నేటి ప్రపంచం ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన కొంతమంది ఈమెను ఆర్థికంగా తమ వంతు సహాయాన్ని అందిస్తూ, మరికొంతమంది అయితే మండు టెండర్లో కూడా సుమారు 90 కిలోమీటర్ దూరంలో జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈమె వద్దకు వెళ్ళి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇప్పుడు మరికొంతమంది తమ ఇంటికి వచ్చి ఈమె కష్ట సుఖాలను, ఈమె ఆరోగ్య పరిస్థితి అడుగుతూ ఆర్థికంగా కొంత సొమ్ముని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఉన్నారు కాబట్టి ఇలాంటి ఆర్థిక పరిస్థితులతో కొట్టుమిట్టాడుచున్న కొంతమందికి ఆసరాగా ఉంటున్నారు. ఈమెకు ఒకవైపు అనారోగ్యం, మరొక వైపు ఆర్థిక ఇబ్బంది. ఈ రెండింటి మధ్యన దాతల కోసం ఎదురు చూస్తున్నారు వీరు. మరి ఈవిడ్ని కొంతమంది మనసున్న మహానుభావులు ఆర్థికంగా ఆదుకున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉందమ్మా నీ ఆరోగ్యం? కొంచెం బాగుంది. మరి ఇప్పుడు నీకు సహాయం చేసిన అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా. మరీ ధన్యవాదాలు బాబు. నాకు చాలా మంది సహాయం చేశారు. వాళ్ళందరికీ దేవుడు చక్కగా చల్లగా చూడాలని నా కోరిక. ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు, మనోడు ఏంటి నేటి ప్రపంచం ఛానల్ పెట్టి ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేసి వీళ్ళని డొనేట్ చేయండి, వీళ్ళని ఆర్థికంగా ఆదుకోండి, లేకపోతే వీళ్ళకి బ్లడ్ లేదు, బ్లడ్ డొనేట్ చేయండి, వీరు హాస్పిటల్లో ఉన్నారు, వీళ్ళకి కొద్దిగా గొప్ప మానవత్వాన్ని చాటుకోండి అని రిక్వెస్ట్లు పెడుతూ ఆర్థికంగా అంటే అందరినీ బ్రతిమాలుతుంటాడని మీరు అనుకోవచ్చు. అంటే నాకు నా బ్రతుకులు ఇదొక భాగం అనుకుంటున్నాను. నేను కూడా అంటే నాకు కూడా ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. అయినా అంటే ఒక మనిషికి ఒక 100 రూపాయలు సహాయం చేసినలో తప్పేం లేదు కదా. అంటే మన సంపాదనలో ఒక 10 రూపాయలు సహాయం చేసిన ఇలాంటి అంటే నా వీడియో చూసి కొంతమంది అయినా కొన్ని 10 అంటే ఎదుటి మనిషికి కొన్ని 10 రూపాయలు డొనేట్ చేసి ఇస్తే వాళ్ళకి ఎంత కొంత ఆర్థికంగా హెల్ప్ అవుతుందని నా ఆలోచన. అందుకోసం నేను చాలామందికి వాళ్ళ తాలూకా అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకుని నేను వీడియో చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు మనం ఒక వీడియో చేస్తే కనీసం నా వీడియో చూసి వాళ్ళ కుటుంబానికి ఒక 10 రూపాయలైనా హెల్ప్ అవుతుందని ఆలోచనతో ఇలాంటి వీడియోస్ పెడుతుంటాను. అలాగే అంటే ఆ వీడియోస్ చూసిన తర్వాత చాలామంది కొంతమంది మహానుభావులు అంటే మనసున్న మహానుభావులు వాళ్ళకు డొనేట్ చేయడం కూడా జరుగుతుంది. అందులో నాకు ఏదో తెలియని సంతృప్తి అనేది మాత్రం నాకు ఎందుకో కలుగుతుంది. అంటే ఒక మనిషికి మనం ఆర్థికంగా సహాయం చేయలేకపోయినా, ఎందుకంటే మనం అంతా పెద్ద స్థాయిలో లేకపోయినా మనం ఈ వీడియో చేసే కొంతమంది ద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయపడేటట్లు చేస్తున్నందుకు నాకైతే చాలా మనస్ఫూర్తిగా సంతోషం ఉంది. ఇంకా కొన్ని గ్రామాల్లో కొందరు జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి. అంటే నేను సర్వే చేసిన కొన్ని గ్రామాల్లో కొందరు జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి. అలాంటి వారి కోసం నా అన్వేషణ చేస్తూ అటువంటి కుటుంబాలకి మీకు చూపిస్తూ, మీరు మానవత్వాన్ని చూపిస్తూ ఒక్క 100 రూపాయలైన వారికి సాయం చేయగలరని ఆశతో ఉన్నాను. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.